కిషోర్ తుపాటి గారు, ఒక కంక్లూజన్ రౌండ్కి వద్దాం. ఆ కంక్లూజన్ రౌండ్లో ఓవరాల్గా మరి హర్యానా పరిస్థితిని ఎట్లా అంచనా వేస్తున్నారు మీరు? అండ్ ఓవరాల్గా జేఎండ్కేలో ఒక శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సక్సెస్ఫుల్గా అయ్యి ప్రజాస్వామ్యంలోకి ఎంటర్ అవుతుందా జమ్మూ కాశ్మీర్ అనే విషయంలో కంక్లూజన్? రఘునందన్ గారు, ఈ యొక్క ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ డేట్స్ డిక్లేర్ అయిన 2 స్టేట్లను బట్టి కూడా మనకు కొద్దిగా అర్థం చేసుకోవాలి. 2 ఆల్మోస్ట్ బార్డర్ స్టేట్స్ కంట్రీ దగ్గరకు ఉంటది. సో ఖచ్చితంగా నేను అనుకోవడము బీజేపీ టాక్టికల్ గానే కొద్దిగా డివైడ్ చేసింది అనుకుంటాను. మహారాష్ట్ర ఎలక్షన్స్ లేవు, మహారాష్ట్ర జార్ఖండ్ అవన్నీ కొద్దిగా సపరేట్, దాన్ని మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీ కలిసి చేసేటట్టు ఉన్నారు ఎలక్షన్స్. సో ఈ 2 కలపడం వలన బార్డర్ స్టేట్స్ కొద్దిగా ఏమైనా జాతీయతా భావాన్ని ఏమన్నా కొద్దిగా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు మనం బంగ్లాదేశ్ యొక్క పరిణామాలతోటి ఇంకో జాతీయ భావం కూడా జనాలలో రేకెత్తించే అవకాశం ఉంది. ఖచ్చితంగా జాతీయవాద శక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి బార్డర్ సెన్సిటివ్ స్టేట్స్ లో మాత్రం బీజేపీలో పవర్ లో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి దాన్ని ఏమన్నా బీజేపీ ఒక విధమైన స్ట్రాటజికల్ గా బిల్డ్ చేస్తుందని అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, గతంలో మనం ఫార్మర్ ప్రొటెస్ట్ లో ఇట్లాంటి విషయాల్లో ఎక్కడైతే బీజేపీ దెబ్బతినిందో, ఎందుకు దెబ్బతినిందంటే అప్పుడు నరేంద్ర సింగ్ తోమర్ గారు అంత ఎఫెక్టివ్ గా పనిచేయలే యాజ్ అగ్రికల్చర్ మినిస్టర్. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు బీజేపీకి మంచి ట్రంప్ కార్డ్ ఆయన, హీ నోస్ వాట్ ఈస్ వాట్, ఆయన తీసుకొని వచ్చారు అగ్రికల్చర్ మినిస్టర్ గా. సో ఆయన ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. సో ఖచ్చితంగా హీ కెన్ ఆల్సో ఈ యొక్క ఫార్మర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ అడ్రస్ చేయగలిగే, ఆల్రెడీ 16-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాడని ఈ యొక్క జాతీయవాద భావాన్ని ప్లస్ ఆల్రెడీ సీఎంస్ చేంజ్ చేశారు. గతంలో మనం కూడా చూసాం, ఉత్తరాఖండ్ లో 3 ముఖ్యమంత్రులు మారితే కూడా బీజేపీ మళ్ళా గెలిచింది. 3rd సీఎం కూడా, ఈవెన్ సీఎం ఓడిపోయాడు ఎలక్షన్ లో, మళ్ళా అతన్నే మళ్ళా బై ఎలక్షన్ లో నిలబెట్టి గెలిపించుకున్నారు. అలాంటి పరిస్థితి కానీ గవర్నమెంట్ ఫామ్ అయింది బీజేపీది. సో మనం చూసాం మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అన్ని చోట్ల బీజేపీ ఓడిపోయిందని ఈ యొక్క ఫాల్తూ నరేటివ్ బిల్డ్ చేసిన వీళ్ళందరూ కూడా బీజేపీ క్యాడర్ ని సమాయత్తం చేసే పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా హర్యానా విషయంలో బీజేపీ కాంప్లసెన్సీ ఉండేదానికి అవకాశాలు లేవు. కాబట్టి ఎందుకంటే మన ఎలక్షన్స్ లో 5 వచ్చాయి, గతంలో 10 వచ్చిన సీట్లు, సరే 5కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ డేంజరబుల్స్ ఫర్ బీజేపీ. సో బీజేపీ కూడా కాంప్లసెన్సీ మోడ్ లో నుంచి ఈ మోడ్ లోకి వచ్చి యాక్టివేట్ చేసి పనిచేస్తుంది. ఇంకొకటి కూడా నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఎక్కడ కూడా బీజేపీ రిపీట్ చేసిన పర్ఫార్మెన్సెస్, ఉదాహరణ 2వ యూపీలో 2వ గెలిచింది, లేకపోతే గోవాలో 3వ గెలిచింది, గుజరాత్ లో 6వ 7వ ఆ టైప్ లో కంటిన్యూ గెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ కూడా దే డిడ్ంట్ రిపీట్ ద పవర్. సో ఈ దృష్టిలో పెట్టుకొని కూడా బీజేపీ దాన్ని కరెక్ట్ గా స్ట్రాటజైజ్ చేసుకోగలిగితే హర్యానాలో మాత్రం సోదరులందరూ చెప్పినట్టు ఖచ్చితంగా ఇది ఢిల్లీ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా దేమే అని చెప్పినట్టు జైన్ చౌదరి గారు కూడా ఆల్రెడీ దీనిలో క్యాబినెట్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ కెన్ ఆల్సో బి వాల్యూ అడిషన్ ఫర్ బీజేపీ. సో వీళ్ళంతా కూడా వర్కౌట్ చేస్తారని నా ఉద్దేశం అండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, బట్ నాట్ ఈజీ కేక్ వాక్ అని చెప్పినట్టు, ఇట్ ఇస్ నాట్ కేక్ వాక్. ప్రసాద్ గారు కంక్లూడ్ సార్. ప్రసాద్ సార్, యాక్చువల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో బీజేపీ ఒక 30 స్థానాలు గెలిస్తే కంపల్సరీ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. ఎస్పెషల్లీ ఆ 30 స్థానాలు వాళ్ళకి రావాల్సింది ఈ జమ్మూ ప్రాంతం నుంచే. లేదంటే ఈవెన్ పీడీపీ వాళ్ళు సపరేట్ కంటెస్ట్ చేసినా సరే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఇవన్నీ కలిపి ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కంటెస్ట్ చేసిన మన కాశ్మీర్ వ్యాలీలో చూసుకుంటే 3 సీట్లు వాళ్ళు కంటెస్ట్ చేయలేదు బీజేపీ. సో అందు గురించి బీజేపీ వాళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ రావచ్చు అంటే, సరే మిగతా పార్టీ లోన్ గారి పార్టీ ఏదైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, అలాగే గులాం నబీ ఆజాద్ గర్వార్ పెట్టర్ పార్టీ, అట్లా ఎవరైనా కొంతమంది ఇండిపెండెంట్ కలుపుకుని చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ అది హంగ్ అసెంబ్లీ హంగ్ దాన్ని ఇప్పుడు మరి యూనియన్ టెరిటరీ కాబట్టి హంగ్ యూటీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందు గురించి హర్యానా ఈస్ గోయింగ్ టు బి ఎ క్లిఫ్ హ్యాంగర్ ఆఫ్ ద కాంటెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.